నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు జయంతి గౌడ్ గారు ఉన్నారు. ఆమె బీసీ నాయకురాలు, అలాగే చాలా బీసీ ఉద్యమాల్లో కూడా పోరాడిన వ్యక్తి. సో ఆర్ కృష్ణయ్య దగ్గర చాలా కాలం నుంచి ఆయన సంఘాలు కావచ్చు, ఆయన కార్యాచరణ విషయాల్లో కావచ్చు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, దానికి సంబంధించి కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రధానంగా అంటే ప్రధానంగా మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ఈ ఏదైతే ఆర్ కృష్ణయ్య పిఏ చేసిన విషయానికి సంబంధించి ఏం జరిగింది, అసలు మీకు ఎట్లా జరిగింది? ఆర్ కృష్ణయ్య పిఏ అంటే ఇది గవర్నమెంట్ పిఏ ఏం కాదండి, జస్ట్ పిఆర్ఓ అని చెప్పేసి ఆర్గనైజేషన్లో ఒక కరీంనగర్కి యువజన సంఘం నాయకుడిగా వచ్చి జిల్లాకి, తర్వాత పిఆర్ఓ అయితే అన్ని విధాలుగా లాభం పొందొచ్చు, అందరినీ ట్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో యువజన సంఘం అధ్యక్షుడు కాస్త జిల్లా నుంచి పిఆర్ఓగా మారిపోయాడు. ఆయన కూడా బీసీ నాయకుడిగా ఉన్న వ్యక్తి. బీసీగా నాయకుడు ఉన్న వ్యక్తి. సో అంటే అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మంచి తెలివిగలడు అనమాట. అంటే ఎవరైనా ఒక 10-20 ఏళ్ళు 25 ఏళ్ళు చూసుకుని ఇతను చాలా తెలివిగా గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళని, ఆర్థికంగా ఉన్న వాళ్ళని, భర్త విడిచిపెట్టిన వాళ్ళని, లేదా భర్త చనిపోయిన వితంతులని ఎంచుకుంటాడు. సో 50 అబోవ్ వాళ్ళని ఎందుకు చేసుకుంటాడంటే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా వాళ్ళ పరువుకు భయపడతారు. సేమ్ టైం ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. సెకండరీ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇది చేస్తాడు. కరీంనగర్లో ఎవరిని అడిగినా తెలుస్తుంది, మీరు ఎంక్వైరీ కూడా చేయించవచ్చు. సో గతంలో చాలామంది మహిళలు ఉన్నారు, ఇతని గురించి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. సో అది ప్రభుత్వం కావచ్చు, కోర్టు కావచ్చు, ఏదో ఒకటి చేయాలి. అంటే అతని ధైర్యం ఏంటి అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా నా పేరు చెప్పలేదు అని. రైట్, చనిపోయారు. రాజ్ కుమార్ అండి, కరీంనగర్ వాళ్ళది రాజ్ కుమార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు పిఆర్? నాకు తెలిసే ఒక 6-7 ఇయర్స్ నుంచి చూస్తున్నాను అండి, నేనున్నప్పటి నుంచి. ఆర్ కృష్ణయ్యతో పాటే. అయితే అతను ఎప్పుడు వస్తాడంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తాడు, ఓడిపోగానే వెళ్ళిపోతాడు. ఎలక్షన్స్ అయ్యేటప్పుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. రాజ్యసభ వస్తే వస్తాడు, తర్వాత అంటే జస్ట్ పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన కొనసాగుతుంటాడు ఆఫీసులతో, మిగతా టైంలో ఉండడు. రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ కూడా నవంబర్లో కూడా అన్న రాజ్యసభకి రాజీనామా చేసినప్పుడు కూడా వెళ్ళిపోయిండు. అప్పుడు మెయిన్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అంటే మన ఆఫీస్కి ఒక అమ్మాయి ఒక పని మీద వస్తే అమ్మాయిని ఫోన్ నెంబర్ తీసుకొని నీ వర్క్ ఏదైతే ఉందో నేను చేపిస్తాను, గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఇప్పిస్తాను, దానికి సంబంధించి ఎవిడెన్స్ నేను మీకు ప్రూవ్ చేస్తాను, ఇప్పిస్తానని చెప్పేసి అమ్మాయితో చార్జ్ చేసి దాదాపు ఒక 7-10 లక్షల రూపాయల వరకు అమ్మాయితో డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇస్తానని ఆ అమ్మాయిని మొత్తం మెల్ట్ చేసేసిండు, మెంటల్గా అప్సెట్ చేసిండు. అమ్మాయిని చేసుకున్న 10 లక్షల వరకు తనతో వేయించుకున్నాడు. తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. తర్వాత అమ్మాయిని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పద్మ అనే ఒక ఆమె సెకండ్ వైఫ్, తనకి ఫస్ట్ వైఫ్ ఉంటుంది కరీంనగర్లో, 2 పిల్లలు, వాళ్ళు వేరే. ఇప్పుడు పద్మ అని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది, సిసార్ నగర్లో. తను నిమ్స్లో జాబ్ చేస్తుంది పద్మ. సో తను సెకండ్ వైఫ్ అనమాట ఈమెకి. మీరు చూసే ఉంటారు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. మహిళలకు ఏదన్నా జరిగితే అది చేయాలి ఇది చేయాలని చెప్తుంది. ఉద్యోగ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలమ్మ బీసీలో. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె కూడా 50+ ఉంటుంది, సార్కేమో 44 స్టిల్. ఇప్పుడు ఈమెకి బాధ ఏంటంటే ఈమె ముందు ఇన్ని జరుగుతున్నా కూడా సరే చేసుకుంది తను, మా అందరు తెలిసిన విషయమే. మేము పెళ్ళికి వెళ్ళలేదు కానీ తన భార్య కానీ 2వ పెళ్లి చేసుకుంది. వాస్తవానికి అయితే భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకుంటే చెల్లదు. స్టిల్ పద్మ గారు కూడా వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇవ్వలేదు, ఇండివిజువల్గానే ఉంటున్నారు. అయితే మిర్యాల కూడా ఎలక్షన్స్ అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి చిగురించి పెళ్ళి అయిపోయింది. అది వేరే రీజన్. ఈమెకి చెప్పినా కదా 50 అబోవ్ వాళ్ళనే చూసుకుంటారని. వర్క్ పర్పస్ ఈ అమ్మాయిని కూడా ఇప్పుడు ఇంకొక అమ్మాయి అని చెప్పిన, ఆ అమ్మాయిని మోసం డబ్బులు తీసుకొని మోసం చేసినాక రీసెంట్గా 4-5 మంత్స్ బ్యాక్ కేసు పెట్టింది ఉప్పల్ పిఎస్లో. తను రేప్ కేసు పెట్టింది, చీటింగ్ కేసు పెట్టింది, మళ్ళీ ఏం పెట్టింది, SC/ST అట్రాసిటీ పెట్టింది. పెద్ద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది అసలు? అంటే నా విషయంలో నేను ఎఫ్ఐఆర్ ఎందుకు చేసిన అంటే 6 ఇయర్స్ అసలు ఇంత జరిగిన తర్వాత మీడియా ముందు వచ్చి చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 10 మంది ఉన్నప్పుడు జనరల్గా తగలడం వేరు, వాంటలీ క్రియేట్ చేయడం వేరు.
ఆ స్పర్శ అనేది ఒక ఆడపిల్లకి డెఫినెట్లీ వాడు ఏందన్నది తెలుస్తుంది. స్టార్టింగ్లోనే వీడి భాగవతం నాకు తెలుసు. ఆఫీస్లో ఎవరిని అడిగినా కూడా వాడిని ఎప్పుడు అవాయిడ్ చేస్తూ తిడుతూ ఉంటుందనే చెప్తారు. అంటే ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల్లో వీడి క్యారెక్టర్ ఇదని నాకు తెలిసినా కూడా ఏ రోజు నేను బయటకు వచ్చి చెప్పలేదు, అమ్మాయిలకి వీడి జోలికి పోద్దని చెప్తా, ప్రతి ఒక్కరికి చెప్తా. ఇంతకుముందు మా దాంట్లో ఇంకొకటి ఉండే ఇట్లాగే, అమ్మాయిలు కనిపిస్తే ఫోన్ నెంబర్లు తీసుకొని చార్జ్, వాడికి బుద్ధి చెప్పి 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 పాపం ఆయన ఒక కొలిక్కి వచ్చిండు. ఇప్పుడు వీడేందంటే అమ్మాయిలను ఇప్పుడు చెప్పినా కదా మీకు, నా విషయం ఇట్లా చేస్తూ వస్తే మనం లైట్ తీసుకున్నాం, పెద్ద ఏం చెప్పలే, ఎప్పుడు గొడవలు అవైనా వేరు. ఈ మధ్యన నేను 18th or 19th చెలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ఐడియా ఉండే ఉంటుంది. 33% మహిళా రిజర్వేషన్, 50% సబ్ కోటా బీసీ మహిళలు కావాలి. ఆ టైంలో మేము 16th నైట్ ఈవినింగ్ 6:25 ఫ్లైట్కి మేము ఢిల్లీ వెళ్తే అక్కడ దిగిన తర్వాత ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ అది మాకు అనిపించింది అనమాట. అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు మన గురించి బయట వెయిట్ చేస్తున్నారని. నాతో ఇంకా 4 అన్న వాళ్ళు ఉండే, వాళ్ళతో కలిసి రండి రండి అని తొందరగా ఫోటో దిగుతాం కదా. అయితే ఆ ఫోటో దిగిన దాంట్లో ఏం చేసిండంటే, అంతకు బిఫోర్ డేనే నేను వాని గురించి ఒకడికి ఫోన్ చేసి బాగా వార్నింగ్ ఇచ్చిన. వాడిని వేసుకొని తిరుగుతున్నావు, ఎవరి జీవితం ఆగం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, నేను ఢిల్లీ నుంచి నేను ఇక్కడ నుంచి రాగానే వాడిని వదిలే ప్రసక్తి లేదు, ఈసారి ఖచ్చితంగా వాడు జైలుకి పోతాడని చెప్పేసి స్ట్రాంగ్ ఇచ్చినావు అని. అదే రోజు మీకు చెప్పిన రోజు 16th రోజు అన్న తర్వాత అది అయిపోయింది. మిడ్-నైట్ టైంలో వాడు ఈ ఫోటో గ్రూప్లలో నేను పెట్టలేదన్నమాట. నేను ఏ గ్రూప్లలో 99% ఏ గ్రూప్లో నేను ఉండను, నాకు పెద్ద నచ్చదు ఓకే అవన్నీ చూస్తూ. సో మాతో పాటు వచ్చిన జాతీయ కన్వీనర్ అన్న గుజకిషన్ అన్న పోస్ట్ చేసిన అనమాట, సింగిల్ ఫోటో కాదు మొత్తం గ్రూప్ ఫోటో. అంటే మనం విఐపీఎల్స్ దిగినప్పుడు జనరల్గా పెడతాం కదా, అట్లా పెట్టినప్పుడు ఏమైందంటే ఆ ఫోటోని దీపిక అని మన సంఘంలో రాష్ట్ర కన్వీనర్గా ఉండే, ఆ పోస్ట్ కూడా రాష్ట్ర కన్వీనర్గా గౌరవనీయులు పెద్దలు మన రాజ్ కుమార్ గారు ఆమెకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న స్త్రీలందరితో చాలా బాగుంటారు, చాలా అనుకూలంగా ఉంటారు స్త్రీలతో, మామూలు స్త్రీత్వం కాదు. చెప్పినా కదా ఆయనకి ఏజ్ లిమిట్ అని ఏం లేదని. సో ఆమెకి ఇప్పించిండు. అప్పుడు చిన్న గొడవలైనా, ఓ పెద్ద గొడవలైనాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు. సందర్భం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ చెప్తాను. వీడి క్యారెక్టర్ బ్యాడ్, వీడి జోలికి పోవద్దని చెప్పేసి నాకు చేతనైన వరకు నేను ప్రతి ఒక్క స్త్రీలకి ప్రతి ఒక్కరికి చెప్పేది. గురుకుల పాఠశాలలు ఇప్పిస్తామంటాడు, నేను ఆ ఎవిడెన్స్ చూపిస్తా. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తా అంటాడు. గవర్నమెంట్ జాబ్లో వచ్చే స్థితిలో ఉందా ఇప్పుడు సిచ్యువేషన్? మీరు చెప్పండి. ఎంతో కష్టపడి నిరుద్యోగులు మాకు ఉద్యోగం వస్తుందని ఆశపడితే ఇట్లాంటి బ్రోకర్ నా కొడుకులందరూ రోడ్ ఎక్కి ఉద్యోగాల పేరిట ఒక సామాన్యులను మోసం చేస్తే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక సామాన్యుడు నమ్ముతారు కదా. ఒక ఆర్ కృష్ణయ్య స్థాయి లాంటి వ్యక్తి దగ్గర, ఒక రాజ్యసభ సభ్యుడి దగ్గర ఉంటే వాడు ఎదవైనా సరే మంచోడనే నమ్ముతారు. స్టిల్ నేనైనా ఉండొచ్చు, రేపు నేను కృష్ణయ్య గారి దగ్గర ఉంటా, నేను ఏదైనా చేపిస్తా అంటే కృష్ణయ్య దగ్గర ఉన్నా కాబట్టి నన్ను నమ్ముతారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఏదైతే ఉందో వీళ్ళు సొమ్ము రూపంలో అమర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు పద్మ అని చెప్పిన కదా, నిమ్స్లో జాబ్ చేస్తుంది, జాబ్ పెట్టిస్తాను కూడా చెప్పింది కొంతమందికి. చెప్పించి వాళ్ళ దగ్గర నేను ఆ వాయిస్ కూడా వినిపిస్తాను మీకు. లక్షల్లో డబ్బులు బాగానే తీసుకోరు. దాంట్లో గవర్నమెంట్ జాబు పర్మనెంట్ పెన్షన్ గించిన అని బాగా చెప్పింది మేడం. అంటే ఈమెనే దాంట్లో బోర్డు మెంబరు, ఈమె లేకపోతే అసలు నిమ్స్ నడదన్న స్టేజ్లో చెప్పింది. అది సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్, మీకు కూడా ఐడియా ఉంది. సో చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర మీరు నమ్మరు కానండి, స్లీపర్ జాబ్స్కి, అటెండర్ జాబ్స్కి 2 lakhs నుంచి 3.5 lakhs వాళ్ళు ఛార్జ్ చేస్తే 2 లక్షలు ఇద్దరు కట్టారు వాళ్ళకి. అట్లా చాలామంది. ఇతని విషయానికి వస్తే అమ్మాయిలను ట్రాప్ చేస్తారని చెప్పిన కదా, ఇతని బిజినెస్ ఇతంది, ఈమె బిజినెస్ ఈమెది, ఇద్దరు కలిసి మళ్ళీ స్కామ్లు పెద్ద స్థాయిలో, జాబ్ పర్పస్లో కావచ్చు, ఏదైనా వర్క్ చేపిస్తాను కావచ్చు, ఒక్కటని చెప్పలేము, పెద్ద లిస్టే ఉంటుంది వాళ్ళది. ఆర్ కృష్ణయ్య ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జాబ్స్ ఇప్పిస్తాన్న దాంట్లో రికమెండేషన్ లెటర్ కృష్ణన్నది పెట్టారు. మరి డబ్బులు గురించి ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రికమెండేషన్ లెటర్ మాత్రం ఆయనదే, కృష్ణయ్య గారి లెటర్. అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే తెలియకుండా, ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకి తెలియకుండా అయితే రికమెండేషన్ లెటర్ అయితే పోదు కదా, మరి అది ఎలా సాధ్యం అవుతుంది మరి? అది నాకు అర్థం కాలేదు. మెయిన్ ఈయన తెలిసి ఇచ్చిండా డబ్బులు తీసుకుండా అని, లేకపోతే తెలియకుండా ఇచ్చిందా అని ఆయన్నే చెప్పాలి. నేను చెప్తాను, ఎందుకంటే ఆ స్పాట్లో నేను లేను కాబట్టి లెటర్ గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను. రికమెండ్ చేసిండు. మీరు నాకు చెప్పిందంటే మీ ఫోటో కూడా కొంత సర్క్యులేట్ చేశారు. అవునవును. అది ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే 16th నైట్ మేము ఫోటో దిగిన గ్రూప్లలో పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆ ఫోటోని ఎడిట్ చేసి దీపి అని, ఇప్పుడు ప్రజెంట్ లేదు, తను యూఎస్లో ఉంది. సో ఆమె పెద్ద చరిత్ర, ఆ చరిత్రకు సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఆమె ఏం చేసింది అన్నది వాళ్ళని కూడా తీసుకొస్తాం మీకు సాక్ష్యానికి.
వాళ్ళందరూ రేపు కోర్టుకు వస్తారు, మీడియా ముందుకు వచ్చే టైం వస్తే వాళ్ళు వస్తారు, భయపడేది ఏం లేదు. సో ఆమె ఏం చేసిందంటే ఈ నందగోపాల్ నాతో దిగిన అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకి ఫార్వర్డ్ చేసింది. మిడ్ నైట్ ఎడిటింగ్ చేసిన ఫోటోనా? ఎడిటింగ్ చేసిన ఫోటో, మీరిద్దరూ ఉన్నది. మేము గ్రూప్ ఉన్న ఫోటోని ఎడిట్ చేసింది కదా ఆమె. అదే ఎడిట్ చేసి మీరిద్దరు ఉండేటట్టు ఎడిట్ చేసి పంపించింది. ఈ ఎడిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఓవరాల్గా రాజ్ కుమార్ మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఈ విషయం చెప్తున్నా అంటే 4 to 5 months బ్యాక్, నేను డేట్తో సహా మీకు చెప్తాను, మేము మిర్యాలగూడలో తీన్మార్ మల్లన్న గారితో ఒక మీటింగ్కి వెళ్ళినాం, బీసీ సభ, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫస్ట్ మీటింగ్ అదే జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు వేదిక మీద నేను, మా గుజకృష్ణ అన్న, నందగోపాల్, సో ఎవరెవరైతే ఉన్నామో మమ్మల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసారు, మేము కూర్చున్నాం. అయితే ఇట్లున్న ఫోటో అక్కడ మీకు తెలుసుగా అంత పరిస్థితిలో ఒక్కొక్కరు కూర్చున్న పరిస్థితే ఉంటుంది. అక్కడ ఒక 3-4 మహిళల కంటే ఇంకెక్కువ లేరు వేదిక పైన, అందరి కిందనే ఉన్నారు జనరల్గా. అయితే ఇట్లా తీసుకున్న ఫోటోని ఇంకొంచెం ఇట్లా చేసి మళ్ళీ ఎడిట్ చేసి నీరడి భూపేశ్ సాగర్ అని ఒక అన్న ఉంటాడు మా సంఘంలో, ఆ అన్నకు ఫార్వర్డ్ చేసి, అంటే ఆ విషయం మాకు ఎట్లా తెలిసిందని చెప్పాలి మీకు. ఈ విషయమే కాదు, ఈ రాజ్ కుమార్ అంటాడు అన్నీ కూడా మధ్యవర్తుల ద్వారా పోస్ట్ చేపిస్తున్నాడు కొన్ని. ఎందుకంటే దొరికితే వీడిని ఒళ్ళు హూనం చేస్తాం కదా, ఆ విధంతో వాడు పెట్టాడు అనమాట డైరెక్ట్, ఎప్పుడు వేరే వాళ్ళతో పెట్టిస్తుంటాడు. సో సేమ్ టైం నీరడి భూపేశ్ సాగర్తో పెడితే మేము ఇదే విషయాన్ని అన్న వాళ్ళు అడిగితే, లేదన్నా నాకేం సంబంధం లేదు, రాజ్ కుమార్ నాకు పంపిస్తే పెట్టమంటే పెట్టినాను. ఈ రాజ్ కుమార్కి ఫోటో ఎట్లా వెళ్ళిందంటే, జ్యోతి అని మా సంఘంలో ఉంటుంది లేడీ, ఆమె ఆ సభకు వచ్చింది. మేము వేదిక మీదనే కదా ఉన్నాం, పర్సనల్ ప్లేస్లో అయితే ఏం లేము కదా. వేదిక మీద ఉన్న ఫోటో నువ్వు చూపించకపోయినా కూడా ఎవరో ఒకరు చూపిస్తారు కదా, మేము పెట్టామా గ్రూప్లలో? చెప్పండి, మేము మీడియా ముందు వేదిక మీదే ఉన్నాం కదా. ఆమె తీసి నాకు పంపించింది. నేను ఆ రోజే అన్న, ఒక ఆడపిల్ల ఫోటో అంతమందిలో తీయడం తప్పన్నా, ఇది కరెక్ట్ కాదు, నేను అడుగుతా అంటే మా జాతీయ కన్వీనర్ వద్దు జయంతి, చిన్న దానికి ఇది పెట్టుకోకు అని చెప్పి ఆ రోజే అడిగి కంప్లైంట్ ఇచ్చేదాన్ని వీళ్ళపైన. తర్వాత నీరడి భూపేష్ని అడిగితే లేదు నాకు రాజ్ కుమార్ పంపిస్తే నేను పెట్టినా, నాకేం సంబంధం లేదన్న అని చేతులు ఎత్తేసి. తర్వాత మొన్న కూడా వీడి కాన్ఫిడెంట్ ఏంటంటే, నేను డైరెక్ట్ పెట్టలేదు కదా, ఆ రోజు తర్వాత వాడి మెయిన్ ఫోన్ ఏదైతే ఉందో ఐఫోన్ పనిచేయట్లేదు, 16th నైట్ నుంచి నో ఫోన్. సో అప్పుల బాధ అని చెప్తుండు. నీకు 15వ తారీఖు కూడా అప్పులు ఉన్నాయి కదా, నువ్వు 16వ తారీఖే క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని గ్రూప్లకి ఎగ్జిట్ అయ్యింది బ్రదర్. సో ఎన్ని అయితే గ్రూప్స్ ఉన్నాయో మెయిన్ గ్రూప్లలో ఎగ్జిట్ అయిపోయింది సార్. అంటే మీ మీద టార్గెట్ చేసే అంత దానికి చెప్తున్నా. డే 1 నుంచి కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తుంటూ అమ్మాయిల విషయంలో లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ ఏమైందంటే, మా సంఘంలో ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది. నాకు కరీంనగర్ నుంచి కొంతమంది ఫోన్ చేసి, అక్క మన సంఘంలో ఒక ఆమె చనిపోయిందంటే, నాకు పెద్ద ముఖపరిచయం ఉంది, నార్మల్గా మాట్లాడతాం నన్ను. అయితే ఆమె చనిపోయిందంట అక్క, నిజమేనా ఒకసారి అంటే, ఆమెకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అదే వాస్తవం. అయ్యో ఎక్కడ అంటే అన్ని పిఎస్లో, కొంతమంది లోకల్ పిఎస్లకు నేను ఫోన్ చేసిన, మేడం మా దగ్గర డెడ్ బాడీ రాలేదు అన్నారు. తర్వాత నేను ఉస్మానియాకి సంబంధించి నేను 15 years బ్యాక్ సత్యహరిచంద్ర ఫౌండేషన్ మీకు ఐడియా ఉందనుకుంటా, 2018 to 19 years బ్యాక్ నేను దాంట్లో వాలంటరీ. సో అన్న ఇట్లా అంటే మనకేం డెడ్ బాడీస్ రాలేదు, కన్సల్ట్ పిఎస్లో అడుగున్నాను. కొన్ని పిఎస్లో అయితే అడగంగా ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేసి, మేడం ఆ డెడ్ బాడీ మా దగ్గర అయింది, మాది కార్ఖానా పోలీస్ స్టేషన్ అని చెప్పి అప్పుడు రవీందర్ గారు ఉండే సిఐ. అవునా ఎట్లయిందంటే, లే మేడం సూసైడ్ చేసుకుంటారు అంటే, నేను అప్పుడు ఆయనకి ఒకటి ఏం చెప్పిన, సార్ సో అండ్ సో పర్సన్ అయితే వీళ్ళు అసలు ఏమైందంటే, లేక తనకి ఈమెకి ఇలా ప్రాబ్లం ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, మన రాజ్ కుమార్కి నల్లారి ఆమెను ఇబ్బంది పెట్టిందా అంటే, ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో రిలేషన్షిప్ గురించి నాకు చెప్పినమాట వాళ్ళు. అక్క అందుకే వీడు ఏదో చేసిండు అక్క, ఇంతకుముందు కూడా అప్పుడు వచ్చింది మెయిన్ టాపిక్ స్టార్టింగ్ ఎట్లా వచ్చిందంటే, లేక వీడు ఇంతకుముందు కూడా కరీంనగర్ ఇట్లనే ఆలుతుంది తిరిగి ఇట్లా చేసిండు అక్క అంటే, ఎప్పుడు వచ్చినా రాజ్ కుమార్ అని ఈయన గురించి వచ్చేది మా సంఘానికి. ఆమె మా సంఘంలో సభ్యురాలు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎప్పుడు తప్పు మాట్లాడద్దు. ఆమె ఎవరితో వచ్చినా కూడా ఎలాంటి కాంట్రవర్షన్లో కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా ఎప్పుడు మాట్లాడేది కాదు, మా సంఘంలో సభ్యురాలు ఆమె. అన్న తర్వాత ఒక రోజు ఇట్లాగే మాట్లాడుతుంటే ఈ ఇష్యూ పైన నేను పిఎస్కి ఫోన్ చేసిన, ఇదే ఇష్యూ పైన వీడి వల్ల మహిళలు చనిపోతున్నారు అని అప్పటి సిపి అయిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వీడు వచ్చి, నేను ఒక 30 మందిని ఇంటి మీద తీసుకొస్తా, 100 మందిని తీసుకొస్తా, ఆమె ఏమన్నా నా పేరు రాసిపోయి చచ్చిపోయిందా, నా పేరు రాసి, నాకు సంబంధం లేదని చెప్పాడు ఎప్పుడు కూడా. వాని ఫేస్బుక్లో ఫస్ట్ ఫోటో అయిందే, నేను మీకు ఆ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. నీకు సంబంధమే లేదని నువ్వు ఎందుకు చెప్పు?
ఇప్పుడు నాకు ముక్కు మొహం తెలియదని చెప్పాలి కానీ నేను చంపలే అంటే ఏంది? నువ్వు చంపనీకి ప్రయత్నిస్తూ వాళ్ళకి ఎమోషనల్గా బాండ్ చేస్తున్నావు. ఇప్పుడు 50 ఏండ్లు పైబడిన ఒక మహిళ నాకు ఇట్లా జరిగిందంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు చెప్తారు అట్లా? చెప్పరు. ఇలాంటి రిలేషన్షిప్లో ఉండి చచ్చిపోయిందంటే అందరూ చచ్చిందిలే మంచిది అంటారన్న ఉద్దేశంతో ఒక దిక్కు వీనితో మోసపోయింది, ఒక దిక్కు నలుగురిలో కనీసం చచ్చినాక కూడా ఏందా అనేసి కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమంటారు? వీని చెప్పలేరు. భర్త అయితేనేమో మా నాన్న వల్ల చనిపోయిందని చెప్తారు. అప్పుడు కూడా ఈ మధ్యలో చెప్తలేదు భర్త వల్ల చనిపోయింది ఎందుకంటే పిల్లల జీవితం ఏమవుతుందని. ఇలాంటి రిలేషన్ గురించి చెప్తే వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది? మీరు చెప్పండి. ఆమె చెప్పుకోలేక వీళ్ళు చెప్పుకోలేక ప్రతిసారి కూడా ఎస్కేప్ అయితే వస్తుంది సారు. అప్పుడు కూడా అట్లే చేసిండు. తర్వాత రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక అమ్మాయి వేరే కాల్ నుంచి చేసి, అక్క సో అండ్ సో పర్సన్ మీ సంఘంలో ఉంటాడు, నన్ను మీ వాడు ఒకడు మోసం చేసిండు, డబ్బులు తీసుకోనని చెప్దామని వస్తే మీ పిఆర్ ఇట్లా చేసిండు అక్క, నా విషయంలో తప్పు జరిగింది, 8 months నుంచి నాతో ఉంటూ నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసిండు, అంటే చిన్న ఏజ్ అమ్మాయి 30 below ఉంటుంది అమ్మాయి, ఇట్లా చీట్ చేసిండక్క నా దగ్గర 10 లక్షల వరకు డబ్బులు తీసుకున్నాను చెప్పింది. వెంటనే నువ్వు రామా అంటే నేను కలవడానికి వచ్చింది. మేము వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎఫ్ఐఆర్ అవుతున్న మూమెంట్లో కృష్ణయ్య గారు నాకు కాల్ చేశారు. చేసి స్పీకర్ ఆనే ఉంది, నాకు డబల్ వాయిస్ వినిపిస్తుంది, జయంతి నువ్వు మా సంఘమే, రాజ్ కుమార్ మన సంఘమే, నువ్వు ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ కాకు అని చెప్పిండు. అంతకుముందు మంజులత విషయంలో ఏం చెప్పిండంటే నాకు ఆమె పేరు రాయలేదంట కదా, ఈయన పేరు ఆర్ కృష్ణయ్య గారు. చెప్పే విధానం ఎట్లుంది? కనీసం ఒక మానవత్వంగా ఒక మనిషి, ఒక రాజ్యసభ సభ్యుడు, 50 ఏండ్ల బీసీ చరిత్ర ఉన్న వ్యక్తి చెప్పుకోవడానికి ఒక్కొక్కరు నన్ను అడుగుతున్న ప్రశ్నలకి నాకు సిగ్గు అనిపిస్తుంది బ్రదర్ నిజం చెప్పాలంటే. ఇన్నేళ్ల నుంచి ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేసినామంటే కూడా జీర్ణించుకోలేకపోతుంది నిజం చెప్పాలంటే. మొన్న కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది లాస్ట్ వీక్, సేమ్ ఈరోజుకి 15 days. ఇది దేవాలయం, మంచోడు వస్తాడు చెడ్డోడు వస్తాడు, ఇడికి నయం మనుషులే నా దగ్గరకు వస్తే ఏందేందని అంటున్నాను నన్ను. ఆర్ కృష్ణ గారు. నేను ఒక్కదాని లేను, ఓ 50 మంది ఉంటారు, అంతమంది ముందే చెప్పిట్టు ఎవరు ఎట్లా చేసినా కూడా ఇది దేవాలయం, గుడికి ఎట్లా మంచి తప్పు చేసిన వాడు వస్తాడో సంఘంలో కూడా అట్లాగే వస్తారు. అంటే ఏం జరిగినా సార్, ఇప్పుడు నేను మీకే చెప్పిన ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఇట్లా జరుగుతుంది అని ఎవరన్నా జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి అవునా వీటి గురించి నాకు తెలియదు అంటాడు. మెయిన్ నాకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు ఫోన్ చేసిరు ఆయనకి నేను ఉన్నప్పుడే, అవునా లేలే అట్లా కాదు, వాడిని ఎలగొట్టేసిన మా ఆఫీస్లోకి వెళ్ళి అంటాడు. సేమ్ టైం ఒక 1 hour తిరిగేలోపు ఆఫీసర్లకు ఫోన్ చేసిండు సార్ కృష్ణయ్య గారు, ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి వదిలేయండి అంటే ఏదో ఒకటి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టే కదా, ఏదో ఒకటి చేసి వదిలేయంటే తప్పు చేసిన వదిలేయమని చెప్పేసి అధికారులకు చెప్తున్నాను. నాకు అదే షేమ్ అనిపిస్తుంది. ఎంతమందిని వదిలేయాలి ఇప్పుడు ఇన్ని తప్పులు చేసినప్పుడు? సంఘంలో చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఒక పెద్ద గూరుపుట అని ఒక పెద్ద చరిత్ర దిగరాసిన వాళ్ళు ఎవరు లేరాడ. దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే కొడుకులు ఎక్కువ ఉన్నారు నిజం చెప్పాలంటే. అయినా కూడా కృష్ణ అన్న చూసిచ్చున్నట్టు మా సంఘం నుంచి 2 జైలు కూడా పోయినారు. అప్పుడు ఆ ఒకరి విషయంలో ఆయన తప్పు చేసిపోయిండు, ఒక విషయంలో అమ్మాయిని మోసం చేసి నేను దగ్గర నుండి పంపించాను. ఇంత జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల వచ్చి కాళ్ళ మీద పడి అన్న మీ సంఘపుడు నాకు అన్యాయం చేసిండు అంటే కూడా ఆయన కనికరం లేదు కనీసం. ఈరోజు నేను ఒకటే అడుగుతా, ఆయన మా సంఘం అధ్యక్షుడు వచ్చి ఎవరైనా వచ్చి, నేను ఒక బీసీ బిడ్డనే, నేను మొన్న కూడా అదే చెప్పిన, ఉంటే ఈరోజు ఉంటాం బ్రదర్, లేకపోతే ఈ క్షణం తర్వాత మనది కాకపోవచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ కూడా ఉన్నాయా? అంటే కాల్స్ ఏం లేవు నాకు అట్లా కాల్స్ ఏం రావు. అంటే ఏ ఆధారాలు అంటే ప్రధానంగా ఇప్పుడు ఇట్లాంటి అంశాలు మనం బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆధారం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించిన కదా, ఆ ఫోటో ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే మనం ఏం అడుగుతున్నామంటే, నిన్న పోలీసులో కూడా అదే చెప్పిన, ఏమని మీరు ఏదైతే చేస్తున్నారో చెయ్యండి, మీరు ఇతను డైరెక్ట్ పంపలేదు అని మీరు అంటున్నారు, మీ ఎంక్వైరీ మీరు చేయండి. ఫోన్ ఎందుకు తీసేసిండు, సిమ్ ఎందుకు మార్చిండు, సేమ్ డే ఎగ్జిట్ ఎందుకు అయిండు, బిఫోర్ డే వరకు లేని అప్పుల బాధ ఒక రోజు ఎట్ట అయిందని చూడండి. మీకు ఒకవేళ ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఏం చేయాలో అది చేయండి, నాకు సెకండ్ ప్రొసీజర్ ఉందని చెప్పిన. ఇప్పుడు వీళ్ళకి అంశం ఇదంతా ఎంక్వైరీ చేయించే అధికారం లేకపోవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళ మీద సుమోటోగా కేసు తీసుకొని ఎంక్వైరీ చేసే అధికారం అయితే కోర్టుకు ఉంది కదా, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ ముందు చనిపోయినా కూడా
ఈ మహిళలు ఎందుకు చనిపోయినారు, జనరల్గా చనిపోవడం వేరు, సూసైడ్ చేసుకోవడం వేరు. ఈ సూసైడ్ వెనుక వీడి పాత్ర ఉందా లేదా, వీళ్ళకి పరిచయం ఉందా లేదా తెలుస్తుంది కదా మనకి. ఖచ్చితంగా ఆ విషయంలో నేను యాక్చువల్లీ ఈ మొత్తం మీద కూడా నేను హైకోర్టుకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే నిన్న మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లో ప్రధానంగా అంటే ఏం మెన్షన్ చేయడం జరిగింది, మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ ఏంటంటే ఒక్కటేనండి, మహిళల పట్ల జరుగుతూనే నేను సహించలేను. స్టిల్ ఈరోజు నాకు ఇట్లా జరుగుతుంది అంటే ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఇంత ఇదిగా చెప్తుందంటే అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ వరకు నేను రాలేదు స్టార్టింగ్. అంటే మీకు థ్రెట్ ఉందా అంటారా ఇప్పుడు? షూర్, నాకు థ్రెట్ ఉంది. ఒకవేళ థ్రెట్ ఉంటే కూడా ఒకవేళ వీడి వల్ల ఎంత ఉంది చెప్పడం కంటే కృష్ణయ్య గారి వల్ల ఎక్కువ ఉంటుంది నాకు థ్రెట్. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా థ్రెట్టే కదా. ఇప్పుడు నేనేమో రాజ్ కుమార్ విషయం మాట్లాడుతున్నా, ఆర్ కృష్ణ ఏమో నయం మనుషులు వస్తారని చెప్పమంటే, అంటే నయం మనుషులు వస్తే అంటే ఏం చేద్దామని అంటే బేసిక్ ఇట్లా మాట్లాడే అంటే ఆఫీస్కి అందరు వస్తారని వాడు చెప్తుండు కదా, నయం మనుషులు కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నాయన. అంటే నేనేమో రాజ్ కుమార్ డిస్కషన్ పెడుతున్నా, ఆర్ కృష్ణ ఏమో నయం మనుషులు వస్తున్నారని చెప్తున్నా. అంటే ఇంటర్నల్గా నేను బెదిరించినట్టేగా. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది, వాడు అమ్మాయిలు నా విషయంలో తప్పు చేసి ఇట్లా జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్. మీరు దానికి సమాధానం చెప్పాలా. గుడికి అందరూ వస్తారని చెప్పినా అది బాగానే ఉంది, నయం మనుషులు కూడా వస్తారన్న వాడేముంది? మీరు ఇంటర్నల్గా నేను బెదిరిస్తున్నట్టేగా, బెదిరిస్తేనే కదా వాడు వస్తుంది. నయం మనుషులు ఎందుకు వచ్చారు? ఈ కేసుకి ఈ ఇష్యూకి నయం మనుషులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. వాళ్ళు ఎందుకు వస్తారు మధ్యలో? అంటే ఈ విషయం మీరు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారంటే పోలీసులకు కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ చెప్పిన పోలీసు వాళ్ళకి మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? వాళ్ళు ఏమంటారంటే ప్రజెంట్ మేడం మేము చేసే ఎంక్వైరీ చేస్తాం. నేను కూడా నిన్న సిఐ గారికి ఎస్ఐ గారికి చాలా క్లియర్గా ఏసీపీ గారితో సహా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకైతే పోలీసులు అన్న పోలీస్ వ్యవస్థ అన్న నమ్మకం ఉంది సార్. వాళ్ళ పరిమితి మించి వాళ్ళు ఏం చేయరన్న ఒప్పుడు నాకేంటంటే మా అడ్వకేట్కి మా బ్రదర్కి చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు ఏం చేస్తారో చేయండి, ఫర్దర్గా మనం ఏం చేయాలో అది చేద్దాం. పూర్తి స్థాయిలో వీడి పుట్టు పూర్వతాలు తీయాలంటే ఈయనకు సంబంధం లేదు కన్సల్ట్ ఆఫీసర్కి. ఆయన ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడగలుగుతాడు. స్టిల్ నా కేసే. వీడి చరిత్ర తీయాలంటే కోర్టు చనిపోయిన వాళ్ళు మొత్తం ముందలు తీసుకురావాలంటే కోర్టుకే సాధ్యం. అది డీజీపీకి ఆర్డర్ ఇవ్వాలి, డీజీపీ స్పెషల్ ఆఫీసర్ని పెట్టి అది ఎంక్వైరీ చేయించాలి వాడి విషయంలో. అంటే మీరు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను మీకు విషయం చెప్పాలి బ్రదర్. మీలాంటి ఎవరైనా మీడియా మిత్రులు ఫోన్ చేస్తే లేలే మా సంఘం ఆడపిల్లకి అట్లయితే మేము ఎందుకు ఊకుంటాం, నేను ప్రత్యక్షంగా చూసి మీకు చెప్తున్నా. అట్లా ఎట్లయితుంది, వాళ్ళు వర్గపోరు అవుతుంది. ఆయన చెప్పే వర్డ్ వర్గపోరు పెట్టుకోవడానికి మా చుట్టాలా, మా పక్కోలా, లేకపోతే పాలోళ్ళా, లేకపోతే ఆస్తి తగాదాలా? నీ సంఘంలో నీ పిఆర్ అనేటోడు తప్పు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ విషయం మీద యాక్చువల్లీ మీకు బీజేపీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. బీజేపీలో మహిళలకి పెద్దపీట వేస్తారు, మంచి గౌరవం ఇస్తారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సభ్యులు అందరూ అంతే. సో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మీరు పార్టీలు ఎందుకు మారుతున్నారో మాకు అవసరం లేదు. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి నీ సంఘంలో ఉన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందించారో, ఒక దొంగకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారో నాకు చెప్పాలా. ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తున్నామంటే ఒకటి వాళ్ళ వల్ల నష్టమని ఉండాలా, లేదా లాభమని ఉండాలి. ఇవి రెండు లేకుండా ఎవరు సపోర్ట్ చేయరు. అది ఏ తీరమైందనో ఆయనే చెప్పాలా, ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. అంటే బేసిక్ ఇప్పుడు ఏదైతే మీరు ఉద్యోగాలు ఇస్తారని కొంతమందిని మోసం చేసి ఇవి ఉన్నాయో దీనికి వెనక హస్తం ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య హస్తం ఉందనుకోవచ్చు. అంటే బేసిక్ ఇప్పుడు ఉందా లేదా కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ ఉద్యోగాలు ఇప్పిస్తున్న దాంట్లో మాత్రము ఏదైతే ఉందో లెటర్ ప్యాడ్ లెటర్ ఐడి అయింది కృష్ణయ్య గారిది. సో ఆయన సంతకం పెట్టకుండా అయితే బయటకు రాదు కదా. ఆయన ఇస్తేనే వస్తుంది, ఆయనే ఇస్తాడు. ఆయన ఎవరైనా ఉద్యోగాలు ఇప్పుడు పిఆర్ఓగా ఎన్ని లెటర్లు చెప్పుకున్నాడు అంటే 100 చెప్పుకుంటాడు. ఆయన పిఆర్ఓ తీసుకుంది ఎందుకు, ఫైరవిల్ చేసుకోవడానికే కదా. పిఆర్ఓ మీన్స్ ఏంటి, ఆయనకు జరిగే ప్రతిదీ మెసేజ్ ఈయన దగ్గర ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఆయన ఏం ఫైరవిల్ చేసినో మనకు తెలియదు, పెద్ద మనిషి. ఈయనైతే చేస్తుండగా. ఇప్పుడు ఈయన నాకు ఒకటి అర్థమైంది ఒక్కటే బ్రదర్, ఈయన ఒకవేళ ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఈయన ఏమన్నా బయటకు వచ్చి చెప్తాడేమన్న ఉద్దేశంతో సపోర్ట్ చేస్తున్నది కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు న్యాయము ఒక చోట జరుగుతుంది, ఇంకో చోట జరగకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వేద్యంగా నిజాయితీగా గెలుస్తుంది కదా, ఆ నమ్మకం నాకుంది. నిన్న పోలీసులకు నాకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఏం చెప్తారో చెయ్యండి, ఫర్దర్గా నేనేం చేయాలో అది చేస్తాను.
మీ దగ్గర ఉన్న ఆధారాలు ఫస్ట్ అంటే ఇప్పుడు ఆడియో కాల్స్ రకరకాల ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఒకసారి అవి చూపిద్దాం మనం. నేను చూపిస్తాను, ఒక నిమిషం. జాబ్ పర్పస్లో మీ వాయిస్ వినాలి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా మోసం చేస్తున్నా అన్నది కూడా పెద్ద మనుషులకు తెలవాలా జనాలకి. నేను మీ త్రూగా ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా మోసపోవద్దు, జాబ్స్ అంత ఈజీగా రావు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడినమ్మా. ఇప్పుడు వాళ్ళతో నువ్వు కూల్ గా మాట్లాడు, మధ్యలో నా పేరు చెప్తావో ఏం చెప్తావు నాకు తెలియదులే కానీ ఇప్పుడు వేరే వాళ్ళతో నేను రాజ్ కుమార్ గారితో కాదు, నేను వేరే వాళ్ళతో ఇది చేశాను మాట్లాడుతున్నాను. ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఆమె దగ్గర పంపించాలి. 10 o'clock రాత్రి కూడా నాతో సార్ మాట్లాడారు. 10 o'clock ఆమెకు ఈ రోజు జాయినింగ్ ఉంది. ఓకేనా, నేను అంతా రెడీ చేశాను. ఓకేనా, 50,000 తర్వాత ఇచ్చినా పర్వాలేదు, 2 లక్షల తర్వాత ఆమె జాయిన్ అయిన తర్వాత 50,000 ఇవ్వమను. ముందైతే 2 లక్షలు ఇచ్చేసి జాయిన్ అవ్వమను. ఈపీఎఫ్ ప్లేస్ పింఛన్ ఉంటుంది ఈమెకి. నేను పింఛన్ ఉంది ఈ అమ్మాయికి. ఓకేనా, నేను చెప్తున్నా కదా, నా మీద నమ్మకం లేదా నీకు? వాళ్ళందరినీ వదిలేసాయి. నేను ఫాస్ట్ నీకు మొన్న కూడా అదే చెప్తున్నా, తోడుకోకండి, గతం వద్దు, జరిగేది మాట్లాడదాం, ఒకటి క్లియర్ చేసుకుందాం. లక్ష్మీ భాస్కర్ గారు ఓకే అని ఆమె చెప్తుంది, కానీ ఆయనకు కూడా తెలుసా లేదా మన కన్ఫర్మేషన్. సరే ఉండండి ఒక నిమిషం. సాధిక, ఇది ఎంత వద్దు నాకు, ఇది చిల్లర కూడా వద్దు. కానీ ఇప్పుడు ఆయన నాకు, నేను కమిట్ అయ్యాను కదా ఇందులో, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను కాబట్టి ఆయన మళ్ళీ ఇప్పుడు కాదు అంటే అది వేరేలాగా వెళ్ళిపోతుంది. వాళ్ళకి బతిమలాడి చెప్పేసి 50,000 తర్వాత ఇవ్వమను. ఇప్పుడైతే ఎంత ఇచ్చేసి ముందు జాయిన్ అయిపోమను, జాయిన్ చేసుకోమను. దాని వెనకాల నేను ఉంటాను. ఓకేనా, డైరెక్ట్ కాకుండా ఇంటర్నల్ ఏదో నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు. ఓకే, రాత్రి ఫోన్ చేసి నన్ను ఇంకా ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ మాట్లాడింది నాతో ఫస్ట్ టైం. వాణిశ్రీ ఏం చెప్పిందో ఏమో తెలీదు. ఆమె ఆల్రెడీ వాణిశ్రీ నాకు ఏమి 19,000 శాలరీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన కొలీగ్స్. చిన్న రిక్వెస్ట్ బేబీ, ఇప్పుడు ఇతనే రాజ్ కుమార్, ఇప్పుడు ఆయన కూడా లైన్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్నారు. పద్మ వాళ్ళ హస్బెండ్ మాట్లాడేది. ఇవ్వనంటున్నారు 2.5 అంటే అసలు ఏం డీటెయిల్స్ ఏం చెప్పకుండా అంత అమౌంట్ ఎట్లా ఇవ్వాలి? అంత అమౌంట్ మాకు ఫస్ట్ 2.5 చెప్పారు, మళ్ళీ ఇప్పుడు 2.5 అంటున్నారు. మళ్ళీ శాలరీ ఏమో 26 అంటున్నారు. 32 అంటే 1 lakh ఇస్తామని ఎక్స్ట్రా చెప్పాం, కానీ మళ్ళీ ఇప్పుడు 26,000 శాలరీకి మళ్ళీ 3.5 ఇవ్వాలంటే మాతో కాదు, వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయమని చెప్పాను అని అంటున్నారు వాళ్ళు. అలాగేలాగా అవుతుంది సార్. ఇప్పుడు మొత్తం ఇవాళ జాయినింగ్ ఉంది అమ్మా, 10 గంటలకి జాయినింగ్. ఆమె ఆర్డర్ కాపీ రెడీ అయిపోయింది కదా. 32 అని చెప్పాడు. 32 ఫస్ట్ 2.5కి మాట్లాడాడు, అప్పుడు 26,000 శాలరీ అని చెప్పాడు. మళ్ళీ తర్వాత 1 lakh ఎక్స్ట్రా అన్నప్పుడు 32,000 శాలరీ వస్తుంది అంటే వస్తుంది. ఎలాగ చెప్పనా, వీళ్ళు సండేస్ కూడా డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి. సండే చేసుకుంటే అలా వస్తుంది. మామూలుగా 26 days వర్కింగ్ డేస్ ఉంటది కదా, సండేస్ ఆఫ్ తీసుకుంటే అలా ఉంటది అనమాట. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అది అదే కంపల్సరీ. ఇప్పుడున్న వాళ్ళందరూ సండేస్ కూడా చేసుకుంటారు. మా దగ్గర కూడా ఉన్నారు కదా పిల్లలు, అందరూ వాళ్ళు సండేస్ కూడా డ్యూటీస్ అటెండ్ అవుతారు. ఏముందో హాఫ్ డే అటెండ్ అవుతారు వాళ్ళు, అలా వచ్చి అటెండ్ అవుతారు. మా ఫ్రెండ్ ఆల్రెడీ వాణిశ్రీ అని ఒక ఆమె జాయిన్ అయింది కదా, ఆమె చెప్పిందంటే సండేస్ అవన్నీ కొత్త వాళ్ళకి ఏమి ఇయ్యరు, అయినా సండేస్ అవన్నీ ఎవరు చేస్తారు, మామూలు శాలరీ 32 అయితే ఇస్తామని చెప్పాం, కానీ ఓటీలు సండే. అయితే ఇంకోటి విను, ఆమె వాణిశ్రీ చెప్పిందా ఆమెకు పింఛన్ ఉందా? వాణిశ్రీకి ఏం పెన్షనా? వీళ్ళకి 60 years రిటైర్మెంట్ తర్వాత పింఛన్ కదా ఆమె చెప్పింది వాణిశ్రీ నీకు? లేదు చెప్పలేదు. ఈమెకు పింఛన్ ఉంటది. అదే అసలు ఏ ఏజెన్సీ తెలీదు, శాలరీ ఎంతో తెలీదు, అసలు ఏం తెలియకుండా డబ్బులు తీసుకొని వచ్చాయంటే వద్దులేని ఇప్పటికే మస్తు ఇబ్బంది అయిపోయింది వీళ్ళతో అని. ఏమో ఇంకా మీరే మాట్లాడుకోండి, మరి నాకు తెలియదు అని చెప్పాను. నాకు రాత్రి ఫోన్ చేశారు వాణిశ్రీ, వాళ్ళు మాట్లాడుకున్నారంట. వాణిశ్రీ ఏమి ఉండవు, కొత్త వాళ్ళకి ఓటీలు కూడా ఏమి ఇవ్వరు, ఆల్రెడీ నేనే ఇబ్బంది పడుతున్నా, జాయిన్ అయ్యా అని చెప్పిందంట. లేదు అదే కాదు, ఇప్పుడు ఆమెది వేరు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళకి పింఛన్ ఉంటది, ఈపీఎఫ్ ఉంటది, ఈఎస్ఐ ట్రీట్మెంట్ కూడా ఉంటది. బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నప్పుడు ఈ పింఛన్లు అనేవి ఖచ్చితంగా ఎవరో పెద్ద మనిషి అస్తం లేకుండా అయితే ఇక్కడ పింఛన్లు ఇవన్నీ కూడా రాయరు. బ్యాక్ డోర్ నుంచి వచ్చాయి. మరి ఈమె క్లియర్గా చెప్తుంది ఆమెకు పింఛన్ ఉంటుందని.
అంటే బేసిక్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ఇక్కడ కొంత నాకు డౌట్ వస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈమె ఎవరు నిమ్స్లో చేసే ఆమె? నిమ్స్లో చేసే ఆమె ఇప్పుడు మీకు కేసులో రెండో పాత్ర ఉంది కదా, రాజ్ కుమార్ వైఫ్ అని చెప్తాను, సెకండ్ వైఫ్ ఆమె ఈ నిమ్స్లో జాబ్ చేసినావా. ఇంకొకటి పంపించింది వినిపిస్తే ఒక నిమిషం. అంటే చెప్పేసా ఇంకా నేను ఒకటి చెప్తున్నా సాధిక, ఈరోజు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే డబ్బులు మాత్రం రిటర్న్ రావు. అది నువ్వు ఇలా చెప్తావు ఇది చెప్తావు, పెట్టించే బాధ్యత నాది, మాట్లాడుకోవడానికి కదా, పెట్టించే బాధ్యత నాది. 26 చేంజ్ 700 వస్తుంది. సండేస్ ఆ వాణిశ్రీ ఆమెకి ఏం తెలుసు, వాణిశ్రీ ఆమెకి ల్యాబ్ లో చేస్తుంది, వాణిశ్రీ ఏం తెలుసు. సరే వేరే మాట్లాడుతున్నాను, రాజ్ కుమార్ నేను వేరే మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నాకు వేరే ఉంటాను, నాకు కల్పించొద్దండి దయచేసి. ఇప్పుడు ఆమె వాణిశ్రీ సంగతి నాకు ఆమె ఇట్లా చెప్పేసి ఆ వాణిశ్రీ ఆమెకి ఏం తెలుసు, వాణిశ్రీ ఆమెకి ల్యాబ్ లో చేస్తుంది, వాణిశ్రీ ఏం తెలుసు. సరే వేరే మాట్లాడుతున్నాను కదా, ఒక నిమిషము. ఇప్పుడు పక్కన మాట్లాడే వ్యక్తి రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు ఆమె వాణిశ్రీ సంగతి నాకు ఆమె ఇట్లా సీడాక్ వాళ్ళకి ఎట్లా వస్తాయి చెప్పండి సీడాక్ వాళ్ళకి లేట్ వస్తాయంట కదా, అవునా? సీడాక్ వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాణిశ్రీ జాయిన్ అయిన సీడాక్ లోనే. శ్రీరాకులు లేట్ వస్తుంది, అది మనకు సంబంధం లేదు. అదే అంటది ఆమె, అదే చెప్పింది వాళ్ళకి. లేదు ఇప్పుడు నువ్వు క్లారిటీకి వచ్చావు. సీడాకు వాళ్ళకి ఏంటంటే నీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాం విను. సీడాకు వాళ్ళు మనం వాళ్ళకి చెక్ పంపిస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి కాన్వకేషన్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటది. వీళ్ళు కట్ చేసుకుని వాళ్ళు కట్ చేసుకుని. ఈ శాలరీ అలా కాదు, మాకు ఫస్ట్ తారీఖు ఎట్టి పరిస్థితిలో నిమిష శాలరీ ఫస్ట్ తారీఖు పడిపోతుంది. వీళ్ళకి 3 to 4 5th లోపు ఈ స్కిల్డ్ వాళ్ళకి పడిపోతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు మనం జాయిన్ అవుట్ సోర్స్ స్కిల్డ్ ఆమె అదే అంటే తీసుకొచ్చి నన్ను సీడాక్ లో ఎందుకు వేసారు అది ఇదని ఆమె కూడా అదే అడుగుతుంది. ఆమె గురించి వదిలే స్వాతిక, నువ్వు కూడా పట్టిందో 10 సార్లు బట్టి మాట్లాడలేదు. నన్ను అడిగితే నేను ఆన్సర్ చేయాలి కదండి. సో అంటే బేసిక్గా ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఈ జాబ్స్ అర్హత ఉన్న వాళ్ళకి నిమ్స్లో తీసుకుంటారు, అది ఆన్లైన్ ప్రొసీజర్, మీకు ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే పద్మ ఆఫీస్లో నిమ్స్లో రిక్వైర్మెంట్ ఉందని పద్మకు తప్ప ఎవరికి తెలియదు. సో రాజ్ కుమార్కి ఎలా తెలిసింది? పద్మ చెప్తేనే రాజ్ కుమార్ తెలిసింది. లాక్డౌన్ టైంలో కూడా పేషెంట్స్ చనిపోవడం చాలా ఇష్యూస్ అయినాయి, అవి పెద్ద స్టోరీ, నేను దానికి సంబంధించి ఎవిడెన్స్ తీసుకొస్తాను. వీళ్ళకి వెళ్ళి భర్తకి చెప్తే ఇట్లాంటి వాళ్ళు వస్తారు కదా బాధితులు, వీళ్ళని అటాచ్ చేసి వీళ్ళు ఈ విధంగా డబ్బులు దోచుకుంటారు. నేను ఆ రోజు కృష్ణయ్య గారు ఆఫీస్లో అడిగిన, నీ ఆఫీస్లో అయితే నేను వీళ్ళ లక్ష్మీ భాస్కర్ గారు అని చెప్పిన కదా, అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చిన, ఫోన్ చేసిన సార్కి, మీ ఆఫీస్లో జరుగుతుంది అంటే ఆయన మరి ఫోన్ చేసి మాట్లాడిరా ఏం చెప్పిండో నాది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మన ఆఫీస్కి వచ్చారు, కృష్ణయ్య గారు ఆఫీస్కి. నన్ను పిలిపియండి 8 o'clock నుంచి దమ్నం చేస్తే నేను మెల్లగా 10:30, 11 తర్వాత పోయినా. వాళ్ళు పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలా? నాకు తెలుసుగా నైట్ మిస్తాను. నా ఆఫీస్కి నువ్వు ఎందుకు వచ్చావు ఆమె డైలాగు. నీ ఆఫీస్కి నా సార్కి నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? కృష్ణ అన్న మీరు అడగండి, నువ్వు రాజ్ కుమార్ ఏదన్నా ఉంటే చూసుకోండి, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నేను రాజ్ కుమార్ చూసుకోనికి ఏముంది, నీ మొగుడు తప్పు చేసిండు, వాళ్ళు మీ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినావు, అది మాట్లాడను. నీ ఆఫీస్కి నేను ఫోన్ చేస్తా రేపు వస్తా అన్న, బరాబర్ నీ ఆఫీస్కి వస్తా అని చెప్పిన, నువ్వేం చేసుకుంటూ చేసుకోండి అన్నా. మీ ముందు అలా మాట్లాడుతుంది, నేను ఏమన్నా చేసుకుంటే మాత్రం నేను సూసైడ్ చేసుకొని తన పేరు రాస్తాను. మేడం ఎవరో సూసైడ్ చేసుకుని నేను ఎట్లా బాధ్యతరాలు అయితే, నువ్వేం చేసుకుంటే చేసుకో అమ్మా అన్న. ఆ రోజు ఈ గొడవ తడలేక అప్పటికే రాజ్యసభకి రాజీనామా చేసిండు కృష్ణయ్య గారు. నేను చెప్పినా కదా పదవి లేకపోతే వెళ్ళిపోతాడని, అన్నీ తీసి ఇసిరి కొట్టి నేను అసలు సంఘంలోకి రాను, వస్తే నేను చెప్పుతో కొట్టన్నాడు. మరి ఇప్పుడు దేంతో కొట్టానా మళ్ళీ వస్తే మీరు చెప్పండి. తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న దగ్గర, మళ్ళీ తర్వాత శ్రీధర్ బాన్న దగ్గర, వాళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాను నాకు తెలిసింది. ఆ అన్న వాళ్ళకి ఫోన్ చేసి, అన్న వీడిని పెట్టుకుంటే మీ పరువు పోతుంది, మీరు దయచేసి పెట్టుకోవద్దు అని చెప్పేసిన. తిరిగి ఊరంతా తిరిగి మళ్ళీ ఏం చేసిండు, కృష్ణయ్య గారిని ఎట్లా ఒకలాగా ముట్లు వేసుకుని మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసిండు. వెళ్ళిపోతాడు పదవులు లేకపోతే, డబ్బులు రాకపోతే, మందిని మోసం చేయకపోతే. మొన్ననే కేసు అయింది వాడి మీద. అప్పుడు ఈ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఈమె మీద కూడా, ఈ రోజు కూడా మీరు ఇచ్చారు కదా, ఏంటి రెస్పాన్స్ ఏంటి? ఈమె ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ విషయం నేను నన్ను తిట్టిందని చెప్పిన కదా,
నేను వీడిని తిట్టినా అని చెప్పేసి వీళ్ళని నేను తిట్టినా అని చెప్పేసి వీళ్ళు తెలివిగా ఏం చేసినంటే నేను ఏడా ఎఫ్ఐఆర్ చేపిస్తాను అని నాకు నోటీస్ పంపించారు తిట్టింది అని. ఒక అడ్వకేట్ నోటీస్కి నేను రెస్పాన్స్ ఎవరిచ్చినా నేను తీసుకుంటా. వాళ్ళ అడ్వకేట్కి కాల్ చేసిన, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అంతే వీళ్ళ ఇష్యూ అని కూడా నాకు తెలియదు. నాకు ఫోన్ చేసి ఎవరండి మీరంటే మీరు వెళ్ళి చూడండి మేడం మీకు తెలుస్తుంది, నా వాయిస్ అది కూడా ఉంది నా ఫోన్లో, మీరు వెళ్ళండి చూడండి మేడం మీకు తెలుస్తుంది మీరు తీసుకుంటారు, భయం ఉందని తీసుకుంటాను. యాక్చువల్లీ నేను 17th రోజు కంప్లైంట్ ఇవ్వాలా, నేను ఢిల్లీలో ఉన్నా. 19th నైట్కి ఫ్లైట్కి నేను వచ్చిన. 20 రోజు నైట్ కృష్ణయ్య గారు వచ్చి 21st రోజు నేను ఏం చేసిన అంటే అసలు నేను రాగానే 20 కంప్లైంట్ ఇస్తే అయిపోయేది. ఆన్లైన్ ఎందుకు కంప్లైంట్ చేయడం అని చెప్పేసి నేను ఆ రోజు మాతో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాను, అన్న ఈరోజు నేను హైదరాబాద్ పోతా, వీలైతే రేపు వస్తాను, రేపు ఎర్లీ మార్నింగ్ నాదే మీటింగ్, వేరే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తే అయితేనేమో నేను వచ్చేయచ్చు, నేనే పెట్టి నన్ను నమ్ముకొని చాలామంది వస్తుర్రు, ఛార్జీలు పెట్టుకుని ఎట్లుంటుంది చెప్పండి మీరు. అయితే సరే అన్న పోగానే కృష్ణయ్య గారికి ఒక మాట చెప్దాం జయంతి, కృష్ణ అన్న వినకపోతే అప్పుడు మనం ఆలోచిద్దామంటే ఆ రోజు నేను చాలా బిఫోర్ డే నేను ఫోన్ చేసిన, వీడి ఫోటో పంపించి వీడికి సంబంధం లేదన్నట్టు క్రియేట్ చేద్దామని చూసిండు. వీడి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయి చేత నేను వెళ్ళి ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇప్పడమే వీడు ప్రధాన కారణం. దీనికి మెయిన్ ఆ ఎఫ్ఐఆర్ అయ్యి వీడు ఒక 15 రోజులు అప్స్టాండింగ్ అయ్యి మళ్ళీ వీడి దరిద్రమో అదృష్టమో ఆ పిల్లని మేనేజ్ చేసి పాపం ఆ పిల్ల వచ్చి మళ్ళీ కేసు వాపస్ చేయించుకొని నేను పెళ్లి చేసుకుంటా అని మళ్ళీ అమ్మాయిని స్టిల్ సెకండ్ టైం కూడా మోసం చేసి. మరి ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు, ఏం మీకు న్యాయంగా? నాకు న్యాయం ఏంటంటే అండి, ఇక్కడ సంఘాల పార్టీల ఇవన్నీ వద్దు, ఒక ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారులు కావచ్చు, అది కనీస ధర్మం, వాళ్ళ బాధ్యత. ఇన్ని నిర్భయ లాంటి ఇంత గొప్ప గొప్ప చట్టాలు వచ్చినాయి, మాకు అన్యాయం జరగొద్దనే కదా. మరి నా బాధ ఏంటంటే కృష్ణయ్య గారు ఒక దొంగకు సపోర్ట్ చేస్తూ ఒక ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయడం పక్కన పెట్టు, నువ్వు న్యాయంగా మాట్లాడు, నేనేమైనా తప్పు చేయకుండా మీకు న్యాయం అడుగుతున్నానా? మీరు న్యూట్రల్గా ఉండండి, నా వైపు ఉండకుండా వాళ్ళ వైపు ఉండకుండా. మీరు వన్ సైడ్ ఎందుకు అంటే మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీ సపోర్ట్ ద్వారానే వాడు ఇంత పెద్ద తప్పు చేయగలుగుతున్నాడు, అదే కదా. నేను ఒకటే అండి నేను కోరుకునేది, పోలీసులు ఏం నిర్ణయిస్తారన్నది సెకండరీ, నేను దాన్ని సెకండ్ నేను హైకోర్టును ఆశ్రయిస్తా, నేషనల్ ఉమెన్ రైట్స్లో నేను కంప్లైంట్ ఇస్తా. ఉమెన్ పట్ల ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఒక దగ్గర అన్యాయం జరిగితే 2 చోట్ల ప్రతి చోట అయితే అన్యాయం అయితే జరగదు కదా. పోరాటం చేయడానికి ఏముంది, ఏదో ఒక రోజు ఒక మంచి ఒక మహిళకు ఒక చేసిన ఒక ఇదైతే నాకు ఉంటుంది. నాకు చిన్న చిన్న విషయాలకి ఇంత దానికి ఇంత ఫీల్ అయిన పెయిన్ అవుతుంది అంటే ఈ విషయాలకి నిజంగా అంత రేంజ్లో బాధపడి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఇప్పుడు ఉన్న అమ్మాయి కావచ్చు, ఎవరైనా ఇప్పుడు మనకు తెలిసే ఇంత, మనకు తెలియని ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు. ఇవన్నీ చేయగలరంటే మీరో నేనో చేయలేం, అధికారులు చేయగలుగుతారు, హైయర్ ఆఫీసర్స్. ఎందుకంటే ఒక కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఉందనుకో, ఆయన ఆ లిమిట్స్ వరకే చేయగలుగుతారు. స్టేట్లో మొత్తం వాళ్ళకి అధికారం ఉండదు, పక్క ఏరియా కూడా వాళ్ళకి అధికారం ఉండదు. సో మేమేంటంటే ఇది నిన్న సిఐ గారు కూడా, మా నల్లకొండ సిఐ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం, ఎస్ఐ గారు, సార్ మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీ తర్వాత మీరు ఏం చేస్తారంటే చేయండి, నేను మాత్రం ఫర్దర్గా కోర్టుకి వెళ్ళి రాష్ట్ర డీజీపీ గారికి నేను కంప్లైంట్ ఇప్పిస్తాను, వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేస్తారు. వీడు చేసిన తప్పులని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీడు తప్పులు చేసినా ఎంక్వైరీ చేసే రైట్స్ అథారిటీస్ మాత్రం కన్సల్ట్ డీజీపీ గారికి. మీరు ఆర్ కృష్ణ నుంచి మీకు థ్రెట్ ఉందనేది ఇందాక మాట్లాడారు. అవునవును, అంటే నాకు ఆర్ కృష్ణ నుంచి థ్రెట్ ఉండాలనేది, ఎందుకంటే అట్లాంటి థ్రెట్ ఉంటే మరి ఏంటి దాన్ని మరి ఎదుర్కో. నేను ఒకటే ఒక విషయం, ఇప్పుడు ఈ క్షణం అండి నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతా, భయపడుతూ 10 రోజులు బ్రతికే కంటే ధైర్యంగా 1 సెకండ్ బ్రతికినా చాలనుకుంటా. నేను దాన్నే సిద్ధాంతం, భయపడుతూ 10 రోజులు ఆ టెన్షన్కి మనం ఎందుకు పెయిన్ ఫీల్ అవ్వాలా. ఇప్పుడు కృష్ణయ్య గారితో థ్రెట్ ఉంటుంది, భయపట్టిస్తాడా ఏం, కానీ చేయాలనుకుంటే మాత్రము ఆయనకు తెలిసే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి ఫ్యూచర్లో. నేనైతే కోరుకునేది ఒకటే సార్, మీ నుండి మీడియా వాళ్ళని కూడా నేను ఏం కోరుకుంటున్నా అంటే ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు సంబంధం లేదు, ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని కాబట్టి ఆయన ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇట్లాంటివి ఇలాగే కొనసాగుతూ పోతున్నాయి అనుకో, ఆయనకి రేపు ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తాయి. ఇతను చెత్తనా కొడుకుల వల్ల ప్రభుత్వాలు ఎందుకు నష్టపోవాలా అనేది నా కోరిక. సో ఇది పరిస్థితి. బేసిక్గా ఆర్ కృష్ణయ్య దగ్గర ఉన్న పిఆర్ఓ జరుగుతున్న అంటే రాజ్ కుమార్ ఆయన చేసిన ఆగడాలు ఇవన్నీ కూడా కొన్ని ఆడియో లీకులు కూడా మనం బయట పెట్టాము. దీనికి సంబంధించి కొంత
ఇంకా ఆధారాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని కూడా బయటికి తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా దీని మీద అయితే అటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు సుమోటోగా తీసుకుని కొట్లాడాలంటూ కూడా మా తరపు నుంచి విన్నపం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.